హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎవరికైనా ఇప్పుడు రెగ్యులర్ అయిపోయిందండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి కదా! మరి మెడిసిన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా కొన్ని హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వడం వల్ల థైరాయిడ్‌ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో, అటువంటి హోమ్ రెమెడీస్ ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేసి మీకు అన్నీ కూడా చెప్తాను. అంటే థైరాయిడ్ డైట్ అనుకోండి మీరు. అది హైపర్ థైరాయిడ్ అన్నా, హైపోథైరాయిడ్ అన్నా మన డైట్‌లో ఎటువంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మన థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఈ వీడియోలో చూద్దాం అది. సో, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్స్ అండి. ఫస్ట్ టైం ఛానల్‌కి ఎవరైనా వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ ఎటువంటి కెమికల్స్ లేకుండా సింపుల్ హోమ్ రెమెడీస్‌తో మన హెల్త్‌ని ఎలా బాగా చూసుకోవచ్చు, మంచి మంచి బ్యూటీ టిప్స్ ఇవన్నీ కూడా మన ఛానల్‌లో అయితే ఉంటాయి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో, ఇప్పుడు నేను చెప్పే ఈ హోమ్ రెమెడీస్ అన్నీ కూడా మీకు గుడ్ థైరాయిడ్ ఫంక్షన్‌కి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో, మన ఛానల్‌లో థైరాయిడ్ గ్లాండ్‌ని మసాజ్ చేసుకోవడం వల్ల బ్యూటీకి ఎలా రిలేటెడ్ అనే ఒక మంచి వీడియో కూడా చేశానండి. నేను అది ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, మసాజ్ చేసుకోవడం వల్ల మన బ్యూటీకి కూడా థైరాయిడ్ గ్లాండ్‌కి దానికి రిలేషన్ ఏంటి అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మార్నింగ్ లేవగానే మనం చేయవలసిన పనేంటంటే కొరియాండర్ సీడ్ వాటర్‌ని తాగడం అండి. యెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్‌కి ఈ కొరియాండర్ వాటర్ అనేది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. అది ఎందుకో తెలుసా? ఈ కొరియాండర్ సీడ్ వాటర్ అనేది ఈ థైరాయిడ్ గ్లాండ్ ఇష్యూస్‌ని ఇప్పుడు కాదండి, థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అది ట్రీట్ చేస్తుందనమాట. అంత బెనిఫిషియల్ ఉంటుంది. మనం మార్నింగ్ లేవగానే ఈ కొరియాండర్ సీడ్ వాటర్ కనుక తీసుకుంటే. సో, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ తీసుకొని మీరు వాటర్‌లో నైట్ టైమే నానబెట్టేసుకోండి. మార్నింగ్ అవి మీరు బాయిల్ చేసుకొని చక్కగా తాగేసేయండి. సో, ఇలా కనుక చేశారు అంటే నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. ఎంప్టీ స్టమక్ మీద తాగండి. ఇది ఫస్ట్ రికమెండేషన్ అనమాట థైరాయిడ్ డైట్‌కి మార్నింగ్ మనం చేయాల్సింది. సో, నెక్స్ట్ సెకండ్ రికమెండేషన్ ఇది బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు అలాగే కొరియండర్ సీడ్ వాటర్ తాగిన తర్వాత చేయాల్సిందనమాట. అదేంటంటే ఆమ్లా పౌడర్‌ని తీసుకోవడం డైట్‌లో. అవునండి. సో, ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్‌ని మనం డైరెక్ట్‌గా అయితే తినలేమండి. సో, దాన్ని వాటర్‌లో మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ హనీ వేసుకొని యాడ్ చేసుకొని తాగండి. సో, ఈ ఆమ్లా పౌడర్ ఉసిరికాయ పొడిని మనం ఒక స్పూన్‌ని కనుక హనీలో మిక్స్ చేసుకొని వాటర్‌లో కలుపుకొని తాగితే సో, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సో, ఈ ఆమ్లా పౌడర్ ఉసిరికాయ పొడిని అండ్ అలాగే హనీని కలుపుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని తాగేసేయండి బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు. ఇది కూడా నిజంగా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంట. అండ్ థర్డ్ రికమెండేషన్ ఏంటంటే, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు డైట్‌లో డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్, యోగర్ట్ ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే యోగర్ట్ అనేది ప్రోబయోటిక్ అండి. సో, అది చాలా బాగా పనిచేస్తుందనమాట. సో, దాని గురించి డైరీ ప్రొడక్ట్స్‌లో మనకి ఈ మిల్క్ కానీ, యోగర్ట్ కానీ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే ఎగ్ కూడా చాలా మంచిదండి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాక్సిమం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో డైలీ 1 ఎగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ యోగర్ట్ విచ్ ఈస్ ప్రోబయోటిక్ దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మన గట్ హెల్త్ అనేది చాలా బావుంటుంది. సో, గట్ హెల్త్ బావుంటేనే కదండీ మన హెల్త్ బావుండేది. వాటెవర్ ఇట్ మే బి అన్నీ కూడా కంట్రోల్‌లో ఉండేది. అండ్ అలాగే ఎవరైతే బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తింటున్నారో వాళ్ళు కంపల్సరీ చూసుకోవాల్సింది గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ తినేలాగా అండి. సో, ఈ గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్‌తో పాటు సో, బ్రేక్‌ఫాస్ట్‌లో కనుక మీరు బ్రెడ్ ఇంక్లూడ్ చేసుకుంటే అది గ్లూటెన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. దాంతో పాటు ఎగ్ మాత్రం కంపల్సరీ తీసుకోండి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు. సో, ఈ ఎగ్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు అంటే, ఎగ్‌లో సెలీనియం ఉంటుందండి. సో, అది ఈ థైరాయిడ్ గ్లాండ్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. సో, దాని గురించి ఎగ్‌ని కూడా తీసుకోమని చెప్తారు డైట్‌లో. సో, థైరాయిడ్ డైట్‌లో కనుక మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిజంగా థైరాయిడ్ అనేది చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. సో, ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందంటే, సో, అది బికాజ్ ఆఫ్ ఇంబాలెన్స్ సెలీనియం యొక్క ఇంబాలెన్స్ వల్ల కూడా కావచ్చు. సో, దాని గురించే ఎగ్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్‌కి ఇది సొల్యూషన్ లాగా పనిచేస్తుందనమాట. సో, ఎవరైనా సరే ఎగ్ తినని వాళ్ళుంటే వాళ్ళేంటంటే బాదం పప్పు అండ్ అలాగే వాల్‌నట్స్ అనమాట, బ్రెజిల్ సీడ్స్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి మీ డైట్‌లో. ఇది ఎగ్‌కి ఆల్టర్‌నేటివ్‌గా నేను చెప్తున్నాను. అండ్ థైరాయిడ్ డైట్‌లో నెక్స్ట్ రికమెండేషన్ నేను తెలుసుకున్న మంచి విషయం ఏంటంటే, గ్లూటెన్ ఫ్రీ ఓట్ మీల్ అండి. సో, మనం ఓట్ మీల్‌లో గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ కనుక తీసుకుంటే నిజంగా మన థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందంట. ఇది నెక్స్ట్ రికమెండేషన్. సో, నెక్స్ట్ రికమెండేషన్ చియా సీడ్స్ అండి. అసలు ఈ చియా సీడ్స్ అయితే మన బాడీకి చాలా చాలా మంచిదంటండి. ఇవి మన డైట్‌లో కంపల్సరీ ఉండాల్సినవి. చియా సీడ్స్ ఒకటి, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఒకటి, పంకిన్ సీడ్స్ ఒకటి ఇవి మాత్రం కంపల్సరీ మన డైట్‌లో ఉండేలాగా చూసుకుంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలా చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. ఇప్పటి వరకు మనం బ్రేక్‌ఫాస్ట్ వరకు ఏవేం థింగ్స్ మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అని చూసాం కదా! సో, ఇప్పుడైతే లంచ్ అండ్ అలాగే డిన్నర్ గురించి మాట్లాడదాం.
వీటిల్లో ఏంటి అంటే మనకి ఫైబర్ లేకుండా ఏది పడితే అది తినటం కాదు. మంచి లైక్ ఫైబర్ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలనమాట. సో, లంచ్ అండ్ డిన్నర్‌లకి ఏంటంటే ఫైబర్ ఉన్న ఫుడ్ చూసుకోండి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది బావుంటుందనమాట. సో, లంచ్ అండ్ డిన్నర్ విషయానికొస్తే ఇందాకే చెప్పినట్లుగా ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకుంటే చాలా మంచిదనమాట. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడం అండ్ మష్రూమ్స్ ఇవన్నీ కూడా నిజంగా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్‌కి చాలా పనిచేస్తాయి. మష్రూమ్స్ కూడా రెగ్యులర్‌గా తినడానికి ట్రై చేయండి. అండ్ పల్సెస్ అండి. పల్సెస్ కూడా అంతే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ కదా! అవి కూడా చాలా మంచిది. సో, ఇవన్నీ కూడా డైట్‌లో ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిది. సో, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే, ఈ హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్‌ని రెగ్యులేట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఓకే. అండ్ అలాగే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అనమాట. ఎక్కువగా ఇవి ఉండేలాగా తీసుకోవడం మన డైట్‌లో చాలా మంచిది. ఎక్సెప్ట్ అండి బ్రాకలీ అండ్ అలాగే క్యాబేజ్ అనమాట. కాలీఫ్లవర్ వీటిల్ని ఇలాంటివి తగ్గించుకొని గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఎక్కువ వెజిటబుల్స్ డైట్ తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిదనమాట. ఫ్రూట్స్‌లో కూడా ఆరెంజెస్, యాపిల్స్ ఇవన్నీ కూడా చాలా మంచిదంటండి. ఎక్సెప్ట్ బనానా. సో, బనానాని ఏంటంటే పచ్చి బనానా తీసుకుంటే ప్రాబ్లమ్ అయితే లేదు కానీ బట్ నార్మల్ బనానా ఫ్రూట్ ఉంటుంది కదా! దాన్ని అవాయిడ్ చేసుకోమని చెప్తున్నారు. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు. సో, నార్మల్ ఫ్రూట్స్ అయితే లైక్ ఆరెంజెస్, యాపిల్స్ ఇందాక చెప్పాను కదా! అలాంటివైతే తీసుకోవచ్చు. బట్ ఎక్సెప్షనల్ కేస్ ఏంటంటే బనానా అనమాట. ఇందాక వెజిటబుల్స్‌లో మనం డిస్కస్ చేసాం కదా! బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వీటిని కొంచెం తగ్గించుకోమని చెప్తున్నాం కదా! అట్లాగే ఇవి కూడా అనమాట ఫ్రూట్స్ విషయానికొస్తే. సో, ఇవన్నీ కొంచెం మనం ప్లాన్డ్‌గా చేసుకున్నాము అంటే మన డైట్ అనేది మన థైరాయిడ్ గ్లాండ్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుందనమాట. అండ్ కంపల్సరీ నైట్ టైమ్ గోల్డెన్ మిల్క్ తీసుకోవడం చాలా మంచిది. గోల్డెన్ మిల్క్ అంటే తెలుసు కదండీ! టర్మరిక్ అనమాట. సో, పసుపుతో కాచిన పాలను తీసుకోవడం వల్ల చాలా బాగా మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. అది చాలా మంచిది కూడా. థైరాయిడ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మంచి డైట్ తెలుసుకున్నాం కదా! ఇప్పుడు అసలు కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సింది అంటే థైరాయిడ్ బాగా ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు 100% కట్ డౌన్ చేయాల్సిన 2 ఫుడ్స్ అయితే చెప్తాను. ఒకటి వైట్ రైస్, ఇంకొకటి ఏంటంటే వైట్ షుగర్. ఈ 2 కూడా కంప్లీట్‌గా కట్ డౌన్ చేస్తేనే అది కూడా థైరాయిడ్ చాలా ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ డైట్ ప్లాన్ అవుతుందండి. ఈ 2 కూడా మీరు కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది. మన థైరాయిడ్ గ్లాండ్ అనేది మన కంట్రోల్‌లో ఉండాలి అంటే. ఓకే. జంక్ ఫుడ్స్ సంగతయితే చెప్పక్కర్లేదు. మనందరికీ తెలిసిందే. థైరాయిడ్‌కనే కాదు ఏ హెల్త్ ప్రాబ్లమ్‌కైనా జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటే హెల్తీగా ఉంటాము. అండ్ దీంతో పాటు హెల్తీ లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ లైక్ యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటివి మినిమమ్ టు మినిమమ్ ఒక 30 మినిట్స్ అయినా డైలీ చేస్తే మాత్రం చాలా మంచిది. సో ఫ్రెండ్స్ ఇవండి థైరాయిడ్ గురించి ఎవరైతే సఫర్ అవుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళు కనుక వాళ్ళ డైట్‌లో ఇవి ఇంక్లూడ్ చేసుకొని చేంజెస్ కనుక చేసుకున్నారు అంటే చాలా వరకు కంట్రోల్‌లోకొస్తుంది. ఇవేమీ లేకపోతే అలా వన్ డేలో ఇలా చేసేయండి, అలా చేసేయండి మీకింత మంచి రిజల్ట్స్ వస్తాయి, అలా వస్తాయని నేను చెప్పనండి. ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్న తర్వాత 100% రిజల్ట్స్ వస్తాయి అని నేను ఏవైతే మంచి విషయాలు తెలుసుకున్నానో వాటన్నిటిని కూడా అందరికీ తెలియజేయాలన్న ఒకే ఒక్క మంచి ఇంటెన్షన్‌తో నేను షేర్ చేసుకుంటున్న థాట్స్ అండి ఇవన్నీ. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చినా సరే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని ఇంకా చాలా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన వాళ్ళవుతారు. సో, థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కాన్సెప్ట్స్‌తో మళ్ళీ కలుద్దాము. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ట ఫ్యాషన్స్ @కనెక్ట్స్ యువర్ హార్ట్. థాంక్ యూ.